ఏదో సౌండ్ వస్తుంది. అరే ఎవరిని పిలిచినట్టు? బాప్రే! ఏమైందే నీకు? ఎంత కరాతేరో బ్లాక్ బెల్ట్ అయినా కూడా మిడ్ నైట్ లో నువ్వు ఇలాగా అరుస్తావు? సారీ బాబీ, నెక్స్ట్ మంత్ జరగబోయే కరాటే ఛాంపియన్ గురించి ఆలోచిస్తే నిద్రపోయానా. అదే కలలో నాకు తెలియకుండా వాగేశాను అనుకుంటా. యూ డోంట్ వరీ బాబీ, ఐ విల్ టేక్ కేర్. అరే ఇన్ని కప్పులు గెలుచుకున్నావు, నెక్స్ట్ మంత్ నువ్వే గెలుస్తావు. ఇప్పుడు గప్పు చుప్పుని వెళ్ళి పడుకో. గుడ్ నైట్. మంచి పిల్ల. సేటుకెళ్ళామా? ఆకలేస్తుంది, భోజనం పెడతావా? ఎవరు? భోజనమా? అర్ధరాత్రి పూట? భోజనం పెట్టు. లాగే చూడు. ఏంట్రా నలుగురిలో ఒకడు తక్కువయ్యాడు, సంటుడెక్కడా? అన్నా ఆడికి నువ్వు బిర్యానీ ఇప్పించావు కదా, అది తినేసి కడుపంతా నొప్పిగా ఉందని అటెళ్ళి ఈ రోజునాలు చేసుకుంటున్నాడులే. అన్నా రేపు సేటు డబ్బులు ఇస్తే మాకు కూడా ఏమని ఇస్తావా? ముందర తినడానికి డబ్బులు ఇవ్వండిరా. రే డబ్బులు ఇవ్వట్లేదు, బండి తోసుకెళ్తానంటే తోసుకెళ్ళనివ్వట్లేదు, నన్ను వదలండిరా. 1 గంట అయిందిరా, పోలీసులు వస్తారు, మామూలు అడుగుతారా. అన్నయ్య వేసేయమంటారా? మిమ్మల్ని ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు చూడండి.
వదిలేరా వాడేదో తిక్క సంక్రయ. ఏయ్, ఏంట్రా అన్న పేరేంటో తెలుసారా? ఆయన ఎవరో తెలుసారా? ఆయన పేరు రైలు కుమార్ రా. రేయ్, ఒకప్పుడు బాంబేనే గజగజలు ఆడించాడ్రా. ఆయనకి ఎందుకు రైలు కుమార్ అనే పేరు వచ్చిందో తెలుసా? ముంబై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైన్ లో టికెట్ కలెక్టర్ టికెట్ అడుగుతాడని 2 చక్రాల మధ్య నిలబడి వచ్చేసాడ్రా. రేయ్, అందుకేరా ఆయనకి రైలు కుమార్ అనే పేరు వచ్చింది. బాంబేనే గజగజలు ఆడించిన ఆయన ఈ రోజు నీ కొట్లో కూర్చొని ఇడ్లీ తింటున్నాడు రా. అది నీకే కదరా గొప్ప తెలివి తక్కువ. మేమంతా ఆమ్లెట్ ఆఫ్బాయిల్ తింటాం, అన్నలా కాదు స్పెషల్ దోశ తింటాడు. రేయ్ ఓ స్పెషల్ దోశ. జీ, జీ, ఫోన్ అదే డయల్ అవుతుంది. అదంతటా అదే మోగుతుందా? ఏమైందో తెలియటం లేదే. అన్నా అన్న ఫోన్ మోగుతుందన్నా చూడు. ఏంట్రా సేట్ ఈ టైంలో పిలుస్తున్నాడు? సేటా? ఉమ్, హలో హలో. ఏంట్రా కట్ అయింది? సేటు ఫోన్ చేసి మాట్లాడడం లేదు. నిద్దట్లో చెయ్యి తగిలి ఆనై ఉంటదన్నా. ఏంట్రా సేటు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడడం లేదు. మాట్లాడండి మాట్లాడండి. హలో చేతులు హలో కడుక్కో. హలో. సేటు ఫోన్ చేస్తున్నాడు కానీ మాట్లాడడం లేదు. అన్నా, ఒకవేళ సేటు పెళ్ళమై ఉంటుందేమో. సేటు చెల్లెలు ఇవ్వకూడదా? అన్నయ్య మొహం చూడగానే సేట్ చెల్లెలకి ప్రేమ పుట్టుకొచ్చింది. అన్నా, సేటు నెంబర్ కి నువ్వు ఫోన్ చేయన్నా. ఒకవేళ సేటు చెల్లి నీ కోసం వెయిట్ చేయొచ్చు కదా. అలా అంటావా? చేస్తా. చెయ్యన్నా. రింగ్ అవుతోంది. మాట్లాడండి మాట్లాడండి. జీ, జీ, ఫోన్ మోగుతుంది. ఎవరైనా సరే వెంటనే రమ్మను. వెళ్ళు, వెళ్ళు. నేను ఎలా తీయగలను? బడా బడా దయ్యాలున్నాయే. భయ యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. వద్దు వద్దు, వెళ్ళవద్దు, దయ్యాలున్నాయి. వద్దు. అయ్యో, వద్దు. అయ్యో, హలో సేటు, ఏంటి సేటు ఫోన్ చేస్తావు కానీ మాట్లాడకుండా ఉంటావేంటి? ఏంటి సేటు టెన్షన్ గా ఉన్నావు? డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తావా ఏంటి? రేపు ఊరేదైనా వెళ్తున్నావా? డబ్బులా ఇచ్చేస్తాను. రమ్మంటున్నాడు. హలో ఏంటి సేటు, రాత్రి 12 అవడం వల్ల నెక్స్ట్ డే వస్తుందని రేపు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడే ఇస్తానంటున్నావే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎంత నిజాయితీగా ఉన్నావే. సేట్ అంటే సేటే. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రారా సేట్ ఇంటికి వెళ్దాం. సేటు త్వరగా రా. డబ్బిస్తానన్నాడా? ఇచ్చే బుద్ధిని డబ్బులు ఇవ్వకుండా వెళ్తారంటే డబ్బులు ఇచ్చేయాలంటరా. డబ్బులు ఇచ్చేయాలంటరా బాబు. రేయ్, నోరు మూసుకోరా. రేపు మా అన్న నీకు కొత్త బండి కొనిస్తాడు రా. ఏం చేస్తావు? తినదానికి డబ్బు అడుగుతున్నాడు.